పెయిన్ కిల్లర్స్ అనేవి మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. చిన్నపాటి జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా వెంటనే మనందరం కూడా పెయిన్ కిల్లర్‌ని ఆశ్రయిస్తున్నాం. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్‌ని వాడటం వల్ల మనకు తొందరగా ఉపశమనం కలుగుతుంది అనుకుంటున్నాం కానీ, దీర్ఘకాలంలో ఇవి చాలా సమస్యలు సృష్టిస్తాయి. మన లివర్‌ని పూర్తిగా డ్యామేజ్ చేస్తాయంటవి. నొప్పి తొందరగా దగ్గుతుందని భావించి తీసుకునే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల మనకి ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉందంట. మనం పెయిన్ కిల్లర్ గా వాడే నైమిసులైడ్ అనే డ్రగ్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. యూరోప్ దేశాల్లో కూడా ఈ నైమిసులైడ్ టాబ్లెట్స్ ని నిషేధించారు. అంతేకాదు 100 కంటే ఎక్కువ డోసు ఉండే టాబ్లెట్ల తయారీని, వినియోగాన్ని, అమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. 100 ఎంజీకి పైన డోసు ఉండే ఔషధాల వినియోగంపై, తయారీపై, అమ్మకంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు జారీ చేసింది. 100 ఎంజీ కంటే ఎక్కువ డోసు ఉండే నైమిసులైడ్ టాబ్లెట్స్ ని మనం తీసుకోవటం వల్ల మన లివర్ కి తీవ్రమైన నష్టం జరుగుతుంది. నైమిసులైడ్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఈ నైమిసులైడ్ 2011 సంవత్సరంలోనే 12 సంవత్సరాల కన్నా లోపు ఉండే పిల్లలకి ఈ డ్రగ్ ను నిషేధించారు. ఈ డ్రగ్ ని అనేక దేశాల్లో నిషేధం విధించడం జరిగింది. ఫిన్లాండ్, స్పెయిన్, ఐర్లాండ్, బెల్జియం వంటి దేశాలు కూడా ఈ డ్రగ్ ను నిషేధించాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఈ డ్రగ్ ను పూర్తిగా నిషేధించడం జరిగింది. అంతేకాదు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఈ డ్రగ్ ని నిషేధించాయి. అసలు పెయిన్ కిల్లర్ ని ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, ఎలాంటి సందర్భాల్లో వాడాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా పెయిన్ కిల్లర్ ని వైద్యుడి సలహా మేరకు మాత్రమే వాడాలి. అది కూడా తక్కువ డోసులోనే వాడాలి. తక్కువ రోజులు మాత్రమే వాడాలి. జ్వరము, నొప్పి 3 రోజులకి మించి ఉంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకు మాత్రమే ఈ పెయిన్ కిల్లర్స్ ని వాడాలి. అంతేకాదు మద్యపానం సేవించిన తర్వాత పెయిన్ కిల్లర్స్ ని అస్సలు వాడకూడదు. ఇలా వాడితే ప్రాణాపాయం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయంట. ఈ పెయిన్ కిల్లర్ ని భోజనం చేసిన తర్వాత మాత్రమే వాడాలి. డాక్టర్ సలహాలు లేకుండా డోసుని పెంచే ప్రయత్నం అస్సలు చేయకూడదు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. పెద్దలకు వాడే పెయిన్ కిల్లర్స్ ని పిల్లలకి అస్సలు వాడకూడదు. ఏదేమైనప్పటికీ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు వైద్యుడి సలహా మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఎందుకైనా మంచిది అనుకుంటే పెయిన్ కిల్లర్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయటమే మంచిది. నైమిసులైడ్ డ్రగ్ ను వాడటం చేత ప్రాణాంతకం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేసింది.